జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. స్థిరాస్తులమ్మి పట్టుకొచ్చి ఎవరి పాదాల దగ్గర పెట్టారు? ఉందా లేదా బైబిల్లో? ఉందా లేదా? మరి చెప్పడానికి ఎందుకు భయపడాలండి? ప్రతి గొట్టంగాడు రాసేస్తాడు డబ్బుల కోసం అని అడుగు బుద్ధి లేదు కాబట్టి అంటాడు. మనం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ బైబిల్లో ఉన్నది చెప్పాల్సిన అవసరం మనకే ఉంది. స్థిర ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడితే వాళ్ళు ఏం చేశారు? బంగారాలు కొనుక్కున్నారా? వాళ్ళు ఏం చేశారు? మేళ్ళ మిద్దులు కొనుక్కున్నారా? వాళ్ళు ఏం చేశారు? పొలాలు కొనుక్కున్నారా? మరి ఏం చేశారు? పేదవాళ్ళ కోసం ఖర్చు పెట్టారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి సంఘం కూడా ఇలా ఉంటే ఆదిమ సంఘం లాగా సంఘంలో ఏ పేదోడు కూడా కన్నీరు పెట్టడు, ఏ పేదవాడు కూడా సహాయం అందని సంఘం అంటే ఉండదు. లక్షల మంది సంఘాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వేల మంది ఉన్నారు, వందల మంది సంఘాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు? ఎక్కడికక్కడ సమస్యలు ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? కారణం ఏంటంటే సంఘంలో అందరూ ఉన్న మాట నిజమే, కానీ ఎవడి స్వార్థం అందుకే ఆశ్రయించబడలేకపోతున్నారు. ఆశీర్వదించబడాలి అని అంటే మనమంతా ఒక్కటే అనే భావం కలగాల. నా ఆశ అదేనండి. నేను ఎప్పుడు ఒకే మాట అనుకుంటాను, సంఘంలో ప్రతి ఒక్కరికి మనం సహాయం చేయగల అంటే కుటుంబ సభ్యులుగా మనం మెలగలిగితే పేదవాళ్ళు అనేవాళ్ళు ఎవరో కూడా అంటే కష్టంలో ఖచ్చితంగా మనం ఉన్నాం అనే భరోసా కావాలా. అంటే వాళ్ళందరూ ఏమని పట్టుకొచ్చారు? ఈ రోజుల్లో నిజంగా అలా చరస్థిరాస్తులు అమ్మి పట్టుకొచ్చేంత మహానుభావులు ఎవరైనా ఉన్నారంటారా? ఉన్నారంట అక్కడక్కడ ఉన్నారు కాబట్టి క్రైస్తవం బతుకుంది. నిజమే, ఉన్నారు కదండి. ఉన్నారండి. మీ పాస్టర్ గారు లేరా? అవన్నీ వదిలేండి. మీ పాస్టర్ గారు లేరా? ఇప్పుడు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. మీ పాస్టర్ గారు కూడా స్థిరాస్తి అమ్మేశారు కదండి. చరాస్తులేమో ఇంగ్లీష్కి పంపించారు కదా. పంపించారు కదా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే సేవకుడిగా మేము చేస్తున్నాం. మీకు రోల్ మోడల్ కోసం మా ఆస్తులు అమ్ముకుని దేవుని సేవ చేస్తున్నాం. ఈరోజు చాలామంది టీవీ వర్తమానం ద్వారా చూసి ఏమనుకున్నారంటే పాస్టర్ గారు చాలా అసలు సంఘం తెగిచ్చేస్తుందేమో, ఆయన గారు షూటు బూటు అడావిడి అనుకుంటున్నారు. తెలియదు పాపం. ఈ పాస్టర్ గారు సేవకు వచ్చిన తర్వాత పొలాలు అమ్ముకుని సేవ చేస్తున్న విషయం చాలామంది తెలియక ట్రోలింగ్ చేస్తున్నారు కొంతమంది. గుర్తుపెట్టుకోండి, దేవుని సేవకు వచ్చిన సేవకుడే కాదు, వాస్తవానికి అక్కడ సేవకులు అమ్మారా విశ్వాసులు అమ్మారా? మీరు మాతో అమ్మేస్తున్నారు. ఎవరు అమ్మాలా చెప్పాలా? మన ప్రాణం ఎక్కడ అమ్ముద్ది? అసలు మందిరానికి ఎందుకు వచ్చాం ఏంటండి? అంతకుముందు 6 ఎకరం పొలం ఉండేది, దేవుడు ఆశీర్వదించాడు, ఎకరం పొలం కొనుక్కున్నాను. అంతకుముందు సైకిల్ ఉండేది, ఇప్పుడు బైక్ కొనుక్కున్నాను. అంతకుముందు బైక్ ఉండేది, ఇప్పుడు కారు కొనుక్కున్నాను. అంతకుముందు ఒక స్టేరే, ఇప్పుడు 2. దేవునికే స్తోత్రం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఇవి సాక్ష్యాలు. సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నా సమస్తాన్ని దేవుని కొరకు ఇవ్వగలిగా, నా కష్టాన్ని పెట్టా, నా శ్రమను పెట్టా, నా ధనాన్ని పెట్టా, నా చరస్థిరాస్తిని దేవుని కొరకు ఖర్చు పెట్టగలిగా, ఇలాంటి సాక్ష్యాలు చెప్పే అగ్ని వంటి విశ్వాసులు దేవునికి కావాలి. ఎవరున్నారు? ఆదిమ సంఘంలో ఉన్నారు అలాంటి వాళ్ళు. ఏ సంఘంలో? ఈ దినాల్లో కూడా అలాంటి వాళ్ళు వస్తే సువార్త ప్రాబ్లం అవుతుంది ఇంకా. కానీ మనందరికీ ఏంటి? దేవుడు ఏటీఎం మిషన్లు అంటాడు అనమాట మనకి. అంటే ఏంటి? కష్టం వచ్చిందని ప్రభువా ఇచ్చే ప్రభువా, ఆశీర్వాదాలు ఇచ్చే ప్రభువా, ఇవ్వకపోతే ఎలా ప్రభువా, ఇంతకాలం నుంచి బాప్తీసం పొంది పేరు మార్చుకున్నానంటే ఇంకెందుకు ప్రభువా, అందరూ అడుగుతున్నారు దేవుడి దగ్గరికి వెళ్ళి సాధించావని. ఈ దిక్కుమాలను ప్రార్థన చేశాం కానీ
ప్రభు కొరకు ఇది వదులుకున్న అది సాక్ష్యం అంటే ఫస్ట్ ఏంటో తెలుసా? మీకు అర్థమైందా? చాలామందికి ఇప్పుడు సాక్ష్యం తెలియట్లే. దారంటూ వెళ్తున్నాను, గోరు పగిలిపోయింది, రక్తం వద్దనుకున్నాను, రాలేదు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించడుగా అంటున్నాడు. ఇది సాక్ష్యం ఏంట్రా? సాక్ష్యం అంటే సమరయ స్త్రీది. నా బ్రతుకును మార్చిన దేవుని కొరకు పట్టణాన్ని మార్చగలిగా, అది సాక్ష్యం. ఒక వేశ్యైన రాహాబు దగ్గరికి వెళ్తే చెప్తుంది సాక్ష్యం ఏంటో తెలుసా? నేను వేశ్యనే, పనికి మాలిదాన్నే, కానీ దైవజనులు ప్రాణాలు కాపాడడంలో నేను సహాయం చేశాను, అది నా సాక్ష్యం అని చెప్తుంది. జక్కయ్య దగ్గరికి వెళ్తే జక్కయ్య ఏమంటారు తెలుసా? అన్యాయంగా ఆస్తులు సంపాదించానయ్యా, కానీ ఎప్పుడైతే యేసయ్య నా ఇంట్లో అడుగు పెట్టాడో నా చరస్థిరాస్తులు అమ్మేశాను, పేదలకు ఇచ్చేశాను, దేవుని కొరకు ఖర్చు పెట్టేశా. దాన్ని ఏమంటారు? గట్టిగా చెప్పాలా? అది సాక్ష్యం. మన సాక్ష్యాలన్నీ ఇప్పుడు మారిపోయి డిఫరెంట్ సాక్ష్యాలు మనకు అందా. ఒక ఆవిడ అంటుంది, కోడి గుడ్డు పెట్టలేదండి, నీ కోడి కోసం ఇప్పుడు యేసయ్య పైనుంచి వచ్చి గుడ్డు పెట్టును కాక ఆమె, ఇది కూడా సాక్ష్యం. అరే ఇది కాదురా సాక్ష్యం అంటే, బ్రతుకును మార్చుకోవడం సాక్ష్యం, బ్రతుకు చేంజ్ అవ్వడం సాక్ష్యం. తప్పని అంట్లా కొన్ని దేవుడు చేస్తాడు, కానీ సాక్ష్యం అంటే నేను ఎలా మారా, దేవుని కొరకు నేనేం చేశా, దేవుడు నన్ను ఎలా వాడుకుంటున్నాడు, దేవుడి కొరకు నేను ఎలా సమర్పణ చేసుకున్నా, దాన్ని ఏమంటారు? ఏమంటారు? ఇప్పుడు సాక్ష్యం దేవుడి కొరకు నేనేం చేశాను అనేది కాదు సాక్ష్యం, దేవుడు నాకేం చేశాడు, ఇది సాక్ష్యం. అలా కాదు, దేవుని కొరకు నేను ఇచ్చేసాను, దేవుడు నన్ను ఎలా నిలబెట్టాడు, అది చెప్పు సాక్ష్యం. దేవుడి కొరకు నువ్వేం చేసావు అంటే ఏం చేయలా, దేవుడి కొరకు ఏదో చేసి ఉండాలి కదా, దాన్ని సాక్ష్యం అంటారు. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, ఇంత గొప్ప సాక్షి సమూహము అని ఉందా లేదా? ఉందా లేదా? దాంట్లో విశ్వాస వీరుల జాబితాలో ఎంతమంది ఉన్నారు ఒకసారి చదువుతారండి. ఒకసారి వెళ్దాం, హెబ్రీ పత్రిక దగ్గరికి వెళ్దాం. హెబ్రీ రాసిన పత్రిక మొట్టమొదటి వచ్చిన 12వ అధ్యాయం మొదటి వచ్చిన 12వ అధ్యాయం మొదటి వచ్చిన ఇంత గొప్ప సాక్షి సమూహము. చాలండి, చాలు, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఇంత గొప్ప సాక్షి సమూహం అని 12వ అధ్యాయంలో రాశాడు కదా, అంటే ఈ సాక్షి సమూహం ఏ అధ్యాయంలో ఉన్నారు? 11వ అధ్యాయంలో ఉన్నారు. ఏ అధ్యాయంలో ఉన్నారండి? ఇప్పుడు 11వ అధ్యాయంలో దీంట్లో ఎవరున్నారు? ఒకటి ఫస్ట్ విశ్వాసమును బట్టి హేబేలు. దేన్ని బట్టి? 11వ అధ్యాయంలోకి రండి, స్టార్టింగ్ నుంచి ఒకసారి చూసుకుంటే వెళ్దాం. హేబేలు ఫస్ట్ ఎవరున్నారండి? హేబేలు ఏం చేశాడు చెప్పాలా? ఎలా చూడండి, దేవునికి ఏం చేశాడు? శ్రేష్టమైన ఎలాంటిది ఇచ్చాడండి? ఇప్పుడు పైన ఏముందంటే దానిని బట్టియే పెద్దలు ఏం పొందారని ఉంది. గట్టిగా చెప్పండి అమ్మా, నేను చెప్పేది అర్థమవుతుంది అర్థం అవట్లేదా? మరి చెప్పరే, నోరు తెరిచి చెప్పాలి గట్టిగా. దానిని బట్టియే పెద్దలు ఏం పొందారు? సాక్ష్యము. ఏం పొందారు? ఏంటా సాక్ష్యం అంటే హేబేలు శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడంట. ఏమిచ్చాడు? ఇప్పుడు చెప్పండి, హేబేలు ఇచ్చాడా తీసుకున్నాడా? నెక్స్ట్ తర్వాత రండి, విశ్వాసమును బట్టి హనోకు ఏం చేశాడట? హనోకు ఎవరితో నడిచాడు అంటే దేవుడి నుంచి పొందుకున్నాడా? దేవునితో నడిచాడా? అంటే దేవునికి ఇచ్చాడా? దేవుడి నుంచి తీసుకున్నాడా? సెకండ్ వన్. థర్డ్ వన్ రండి, కిందకి రండి. ఇంకెవరున్నారు తర్వాత? నోవాహు. మూడోది ఎవరండి? నోహో పేరు ఉంది. ఫస్ట్ హేబేలు ఉంది, తర్వాత హనోకు ఉంది, తర్వాత ఎవరున్నారు? నోవాహు ఏం చేశాడట? రక్షణ కొరకు తన ఇంటి వరకు ఒక వాడని ఏం చేశాడట? ఎవరు చెప్తే చేశాడు అంటే దేవుని పని చేశాడా? దేవుడి నుంచి తీసుకున్నాడా? ఇప్పుడు వాడ కట్టడానికి చాలా ఖర్చు ఉంటుంది కదా, అంటే ఇదంతా ఎవరు చేశారు? నోవాహు చేశాడు. ఇది తర్వాత రండి, తర్వాత ఎవరున్నారు? అబ్రహాం ఉన్నారు. తర్వాత ఎవరున్నారు? అబ్రహాం తన ఇంటి వారిని, బంధువుల్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ఎవరి కోసం వచ్చాడు? షారా కూడా ఎవరి కోసం వచ్చింది చెప్పాలా? వచ్చింది, రైట్. తర్వాత ఇంకా కింద ఎవరున్నారు? చాలామంది ఉన్నారండి. తర్వాత ఇస్సాకు ఉన్నారు, యాకోబు ఉన్నారు, ఇంకెవరున్నారు? యోసేపు ఉన్నాడు, తర్వాత మోషే ఉన్నాడు, తర్వాత ఇంకెవరున్నారు? ఇంక చాలామంది ఉన్నారు కింద. రాహాబు గురించి కూడా దీంట్లో ఉంది. అంటే వీళ్ళందరూ ఏం చేశారు? దేవుని కొరకు చేశారు. ఎవరి కొరకు అంటే ఇప్పుడు చెప్పండి, సాక్ష్యం అంటే ఏంటి? దేవుని కొరకు చేయడం సాక్ష్యమా? దేవుడి నుంచి పొందుకోవడం సాక్ష్యమా? అయితే ఒకటి నోట్ చేసుకోవాలి, ఇప్పుడు వీళ్ళందరినీ దేవుడు బ్లెస్ చేశాడా లేదా?
కానీ వీళ్ళందరి గురించి ఏం రాయబడింది అంటే వీళ్ళందరూ దేవుని కొరకు చేసిన విషయాలే సాక్ష్యం అని రాయబడం. ఇప్పుడు నీ సాక్ష్యం ఏంటి అని అడిగితే ఏం చెప్తాం? అంతకుముందు బైబిల్ చదవడం రాలేదండి, ఇప్పుడు చదువుతున్నానండి. అంతకుముందు పాటలు రాలేదండి, ఇప్పుడు పాటలు పాడతాం. మరి ప్రభు కొరకు ఏం చేసింది? రాహాబా పనిచేసింది అంటే దైవజనుల్ని కాపాడింది. మీకు అర్థమైందా? అబ్రహాము దేవుని కొరకు తమ సమస్తాన్ని వదులుకుని బయటకు వచ్చేసాడు. హానోకుడు దేవునితో నడిచాడు తన కుటుంబాన్ని వదులుకొని. హేబేలు శ్రేష్టమైన దానిని అర్పించాడు. అంటే వీళ్ళందరూ ప్రభు కొరకు చేశారు. దాన్ని బట్టి ఇక్కడ ఏమన్నాడు? దానిని బట్టియే పెద్దలు ఏం పొందారట? గట్టిగా చెప్పాలా? అంటే అర్థమేంటి తెలుసా? ప్రభువా నీ కొరకు మేము ఇది చేస్తున్నాం, ఏదో వస్తుందని కాదు, కానీ నువ్వు బ్లెస్ చేస్తావు. బ్లెస్ చెయ్యకపోయినా దీవించబడతావు. విశ్వాసమును బట్టే వాళ్ళు ఇవన్నీ చేయగలిగారు. దేన్ని బట్టి అంటే దేవుడు అంటే మనకేముండాలా? విశ్వాసం ఉండాలి. ఇప్పుడు నోవాహు వాడ చేసేటప్పుడు అసలు వర్షం వద్దో రాదో అనుకుని ఉంటే వాడ తయారు చేసేవాడా? అక్కడ చాలామంది చరిత్రకారులు ఏం చెప్తారంటే నోవాహు కాలానికి ముందు వర్షం లేదట భూమి మీద. ఏం లేదండి? వర్షం లేదు. వర్షమే లేదంటే దేవుడు వచ్చి నాయన ప్రచండమైన వర్షం వస్తుంది కాబట్టి నువ్వు ఒక వాడను తయారు చేయి. అది కూడా ఎక్కడో తెలుసా? పర్వతం మీద. ఎక్కడ? మనమైతే ఏమంటాం? ప్రభా వర్షం ఏంటి? వర్షం పేరు ఎప్పుడేం లేదే, వర్షం అంటున్నానండి, వర్షానికే గతి లేదు, మళ్ళీ ఏదో పెద్ద ప్రచండమైన వర్షం అంటావు ఏంటి ప్రభువా అని దిక్కుమాలి ఎదురు ప్రశ్నలు వేస్తాం కదా మనం. అవునా కదా? వేస్తాం. కానీ నోవాహు వేశాడా? గుర్తుపెట్టుకోండి. అంటే అతను నమ్మాడు. దేవుడు చెప్పాడు, జరుగుద్ది. ఎలా జరుగుతుంది నాకు తెలీదు, ఎప్పుడు జరుగుద్ది నాకు తెలీదు. నమ్మాలి. బైబిలే ఉంటాయి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సమస్తము సమస్తము. ఎందుకు ఇన్నిసార్లు చెప్పించేది తెలుసా? సమస్తము అనే మాటలు ఏముంది? దేవునికి ఇది సాధ్యం కాదు, ఇది సాధ్యము అనేది ఏమన్నా ఉందా? కదా. ఇప్పుడు ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న వాళ్ళైనా కూడి వచ్చిన వాళ్ళైనా మరి దేవునికి సమస్తము సాధ్యం అని చెప్పుకుంటున్నాం కదా. మరి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కుమిలిపోయి ప్రభా సాధ్యమవుద్దా అవదా ప్రభా, జరుగుద్దా జరగదా ప్రభా అడిగాం ఎప్పుడన్నా? డౌట్ వచ్చిందా మైండ్లో ఎప్పుడైనా? దేవా నీ కొరకు ఇది చేస్తున్నాను, ఏమవుద్దో నో, ఏమవుద్దో అని కాదు. సై తేరద్దంత దీంట్లో సందేహం లేదు. హనోక్ ఎలా చేశాడో, అబ్రాహాం ఎలా చేశాడో, హేబేలు ఎలా చేశాడో, రాహాబ్ ఎలా చేసిందో, జక్కయ్య ఎలా చేశాడో నేను కూడా అంతే. డౌట్ అనేది ఉండకూడదు మైండ్లో. అంటే నమ్మితే ఏం చేస్తే, నమ్మకపోతే జరగదు. కొన్నిసార్లు ఎందుకు నీకు జరగట్లేదంటే నీ మనలో అనుమానం చెప్పుందా నీకు? ఇంక అవుద్దా అవదో జరగదు, ఎప్పటికీ జరగదు. అది ఇంకా నీ లైఫ్లో జరగదు. ఇంకా నువ్వు ఇంకా దరిద్రం అంతే. ఇంక నువ్వు ఎందుకని నీ మైండ్లో ఏముంది? మీకు తెలుసా? అనుమానం ఉన్నవాడు ఏది చేయలేడు. నిజమే కదా? ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు అమ్మో మర్చిపోతాను అనుకుని మర్చిపోయి చచ్చిపోతావు అంతే. నిజమే. ఎందుకని నీ మైండ్లో ఏముంది? కాన్ఫిడెంట్గా ఉన్నవాడు చూడండి, నేను రాస్తాను ఏమైద్ది. ఆ కాన్ఫిడెంట్గా ఉన్నవాడు ఖచ్చితంగా విజయం సాధించే వస్తాడు. కాన్ఫిడెంట్ ఉండాలి, ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు, అది కూడా ప్రమాదమే. కానీ కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నీకంటే దేవుడిపై ఏముండాలా? ఆత్మీయ జీవితంలో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏ రోజైనా మనం నమ్మితే దేవుని కార్యాలు. ఈ రాత్రి ఏ సమస్య అయినా దేవుడు చేస్తాడని నమ్ముతున్నామా? నమ్మాలా. ఎలా జరుగుతుంది తెలీదు. దావీదు అడిగాడా? ప్రభా ఎలా కలుసుకుంటా ప్రభా, ఏ ప్లేస్లో కలుసుకుంటా ప్రభా, వాళ్ళు ఏ దిక్కుకి వెళ్ళారు ప్రభా. చాలామంది వేస్తారు కదండి ఏ దిక్కుకి వెళ్ళిందో అని. మేము వ్యవసాయం చేసేటప్పుడు కొన్నిసార్లు పశువులు తప్పిపోతాయి కదా. తప్పిపోయినప్పుడు కొంతమంది ఒకళ్ళ దగ్గరికి వెళ్తారు. నేను ఎప్పుడు వెళ్ళలేదు, మా పాలేరులు కూడా వెళ్ళలేదు. వెళ్తారు, వెళ్ళి ఆ దగ్గరికి వెళ్తాడు. ఏం చెప్తాడంటే దక్షిణ దిక్కుగా మీ గేదెలు ఉన్నాయి చెప్తారు కదండి జనరల్గా. అంటే అర్థం ఏంటి? మనం వాడిని నమ్మం అన్నది, దాన్ని పట్టుకుని వెళ్తారు వీళ్ళు. కానీ దావీదు ఎక్కడైనా ప్రశ్నించినట్టు ఉందా? ప్రభు ఏ దిక్కు వెళ్ళమంటావు, ఎటు కలుసుకుంటావు, ఏంటి ఏం అడగల, కలుసుకుంటావు వెళ్ళిపోతాడు అంతే. ప్రభు దారి చూపిస్తాడు. అలాగే మనకు కూడా విజయం సాధిస్తామని హోప్స్ ఉండవు, అసలు మార్గం కూడా తెలీదు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఇదిగోనైనా ఈ మార్గం కూడా తీసుకెళ్ళి అన్నాడు. తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు ఎక్కడ చిక్కుపడ్డారు? ఎర్ర సముద్రం దగ్గర. ఎక్కడండి? ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర చిక్కుబడిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలందరూ దేవునిపై ఏం చేస్తున్నారు?
ఏం చేస్తున్నారు? గట్టిగా చెప్పండి, గట్టిగా. ఎందుకు సణిగారు? ఆ మార్గం కూడా తీసుకెళ్ళింది ఎవరు? దేవుడే తీసుకెళ్ళి, దేవుడే వెళ్ళమన్నాడు కదా. దేవుడు వెళ్ళమన్నప్పుడు మరి అక్కడ ఎందుకు సముద్రం అడ్డు వచ్చింది? గట్టిగా చెప్పాలా? వారి విశ్వాసాన్ని ఎక్కడైనా కోల్పోతారా, కరెక్ట్గా ఉంటారని ఎర్ర సముద్రాన్ని పెట్టాడు ఎవరు. ఇప్పుడు ఆ మార్గంలో తీసుకెళ్ళాడు. వీళ్ళు కోల్పోయారు. సనగడం మొదలుపెట్టారు. సనగడం, అలగడం ఇవన్నీ కూడా. సనిగేవాళ్ళు, అలిగేవాళ్ళు, మొహం ముచ్చు మొహం పెట్టేవాళ్ళు ఎప్పటికీ పరలోక రాజ్యం. దేవుడు చెప్పాడు, అరే మీ ముచ్చుమోహం చచ్చిన కానాన్ని తీసుకెళ్ళరు మిమ్మల్ని అన్నాడు దేవుడు. వెళ్ళలేదు వాళ్ళ పిల్లలు వెళ్ళారు తప్ప వాళ్ళు మాత్రం వెళ్ళలేదు. గుర్తుపెట్టుకో, అనిగేవాళ్ళు, సలిగేవాళ్ళు, ఫీల్ అయ్యేవాళ్ళు ఎప్పటికీ దేవుని రాజ్యాన్ని చేరలేరు. అనుమానించేవాళ్ళు అసలే చేరలేరు. గుర్తుపెట్టుకోండి, అక్కడ అనుమానం లేకుండా మనం ఏం చేయాలా? ద్వారాలు ఎలా తెరబడతో తెలీదు. ఇప్పుడు సంబంధం లేని ఐగుప్తుని తీసుకొచ్చాడు లేదా సహాయం కొరకు? చెప్పాలా? చెప్పండి. తీసుకొచ్చాడు లేదా? సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చాడు. ఎవరికి సహాయం చేయడానికి? దావీదుకి, అతని జనులకు సహాయం చేయడానికి. గుర్తుపెట్టుకోండి, మనకి సహాయం చేయడానికి కూడా సంబంధం లేని వ్యక్తులను దేవుడు పంపిస్తాడు. ఎలా పంపిస్తాడు? ఎప్పుడు పంపిస్తాడు? ఏ సమయం పంపిస్తాడు? తెలీదు. తెలిస్తే నువ్వు మాటేనో, తెలియనివాడు రహస్యంగా ఉంచుతాడు. కానీ నిన్ను ఆశీర్వదించే టైం వస్తే దాన్ని ఆపడం ఎవరి తరము కాదండి. మీకు అర్థమవుతుందా? అందుకనే చాలాసార్లు మనం అంటాం కదా, నా టైం బ్యాడ్గా ఉందండి అంటారు కదా. కొన్నిసార్లు అంటారనరా, నీ టైం కాదు, నీ మైండే బ్యాడ్గా ఉంది, నువ్వు దరిద్రం అంతే. ఇంకా కానీ మైండ్లో ఒక ట్రోల్ అవ్వాలి. టైం ఎలాగైనా ఉన్నాయి, నా టైంను మార్చగలిగే శక్తి ఎవరిలో ఉంది? దేవుడిలో ఉంది. అందుకని ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎవడైనా మనల్ని ఈరోజు హేళన చేయొచ్చు, చులకనగా మాట్లాడవచ్చు, మనకున్న సమస్యను బట్టి, మనకున్న అప్పును బట్టి, మనకున్న వ్యాధిని బట్టి, కుటుంబంలో బిడ్డల మాటలు వినకపోవడాన్ని బట్టి, మన ఆస్తి పాస్తులు కోల్పోవటాన్ని బట్టి, మన పరిస్థితులు దిగజారిపోయిన పరిస్థితులను బట్టి ఎవడైనా మనల్ని హేళనకరంగా మాట్లాడవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ సమయమైనా సరే ఆ టైం నుంచి మనకంటూ ఒక సమయాన్ని ఇస్తాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? యాకోబు గ్రంథకర్త ఒక మాట రాశాడు, దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై. ఏ మనస్కులై? ఎవరి చేతి కింద ఉండాలా? అణిగి మణుగుండ అంతవరకు. నీ సమయం వచ్చే వరకు ఓపిక పట్టు. కామెంట్ చేసేవాళ్ళు చేయని, హేళన చేసేవాళ్ళు చేయని, వెటకారంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడిని. కానీ నీకంటూ ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చే వరకు ఓపికతో వేచి ఉండు. వెయిట్. ఆ వెయిటింగ్లోనే ఏమొస్తుంది తెలుసా? నీ టైం వచ్చిన తర్వాత అప్పుడు ఏమంటాడు తెలుసా? ఆ హేళన చేసినోడు మళ్ళీ నీ పాదాల దగ్గర పెడతాడు దేవుడు. హేళన చేసినోడు నీ చూసి కుళ్ళుకునేలా దేవుడు మారుస్తాడు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో తెలుసా? కష్టమైన సమస్యలు వచ్చినప్పుడే మనం విశ్వాస జీవితంలో జారిపోతాం. కష్టమైన సమస్యలు వచ్చినప్పుడే ఆత్మీయ జీవితంలో దిగజారిపోతాం. నిజమా కాదా? సమస్య వచ్చినప్పుడు నిలబడేవాడే దమ్మున్నవాడు ఆత్మీయుడు. బైబిల్ ఏమో తెలుసా? శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల నీవు, గట్టిగా చెప్పాలా? ఏ దినమున? చేతగానోళ్ళు చాలామంది ఉన్నారు ఈ దినాన సమాజంలో. చేతగానోళ్ళు. ఇప్పుడు ఆ మాట అంటే పొడుచుకోవద్దు కదా కొంతమందికి. కానీ ఏమన్నా తెలుసా? శ్రమ వచ్చినప్పుడు నువ్వు దిగజారిపోయి కుంగిపోయి కృషించిపోయావంటే అర్థమైంది తెలుసా? నువ్వు చేతగాని దానివి, చేతగాని వాడివి. మన చేతగానోళ్ళమా? మన దేవుడు సమర్థుడు. అందుకే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గకూడదు. ఎప్పుడు కూడా తగ్గకూడదు. మనం ఎలా వెళ్తాం తెలీదు, ఎలా దీవిస్తాడో తెలీదు, ఎవరి ద్వారా దీవిస్తాడో తెలీదు, ఎప్పుడు డోర్స్ ఓపెన్ అవుతే తెలీదు, ఎలా తెలీదేమి. కానీ మనకంటూ ఒక సమయం పెడతాడు. అందుకే బైబిల్లో సొలొమోను గ్రంథకర్త, ప్రసంగి గ్రంథకర్త అని సొలొమోను రాశాడు, ప్రతి దానికి భూమి మీద ఏముంది? పుట్టుటకు, చచ్చుటకు, అలాగే దీవించబడుటకు, శపించబడుటకు, ఏడవడానికి, నవ్వడానికి, అన్నిటికీ భూమి మీద ఏముంది? సమయం. అంటే టైం. మన టైం వస్తుంది. ఆ టైం వచ్చే వరకు ఏం చేయాలా? నోవహు వాడ చేస్తుంటే అందరూ రే పిచ్చోడు రీడు, అసలు వానేంటి, వీడు చెప్పేదేంటి, వీడు సువార్త ఏంటి అని ఏం చేశారు? హేళన చేశారు. కానీ నోవహు టైం వచ్చింది, జలప్రలయం వచ్చింది. అందరూ ఇప్పుడు ఎవరి కాళ్ళ దగ్గరకు వస్తున్నారు? నోవహు గారు డోర్ తీండయ్యా నోవహుని అడుక్కుంటున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, డోర్స్ నా చేతిలో లేవయ్యా అన్నాడు. అంటే ఇప్పుడు నోవహు టైం వచ్చింది. ఎవరి టైం వచ్చిందండి? నోవహు దీవించబడ్డాడు. ఆత్మీయ జీవితంలో ఈరోజు మనం ఓడిపోవచ్చు, ఈరోజు క్రింద స్థాయిలో ఉండొచ్చు,
ఈరోజు అవమానకరంగా మనల్ని మాట్లాడవచ్చు, కానీ ఒక్క విషయం చెప్పనా, ఒక టైం అంటూ వస్తుంది. అప్పటి వరకు మనం ఎలా ఉండాలి తెలుసా? ఓపికతో. ఎలా ఉండాలా? ఆ టైం వచ్చిన తర్వాత నీకు ద్వారాలు అవే తెరబడితే, దావీదు టైం వచ్చింది, ఐగుప్తుని పంపించాడు దేవుడు, డోర్స్ ఓపెన్ అయినాయి. తర్వాత ఏం జరిగింది వచ్చేవారు ధ్యానం చేద్దాం. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం నీళ్ళు మోకాళ్ళ మీదకి వద్దాం, కళ్ళు మూద్దాం, హృదయాన్ని తెరుద్దాం. కళ్ళు మూద్దాం, ఒక్క నిమిషం హృదయాన్ని తెరుద్దాం. ఈ రాత్రి వాక్యం వింటున్న వారైనా, కూడి వచ్చిన వారైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే. 200 మంది ఆగిపోయారు, కానీ 400 మంది ముందుకెళ్ళారు. నీ పక్క ఆత్మీయుడో పక్క వాళ్ళు దిగజారిపోయినా నువ్వు నిలబడాలి. నీ పక్కోడు ఫెయిల్ అయిపోతే అయిపోనే, నువ్వు కష్టపడి చదువు. నీ పక్కన ఆత్మీయులు దిగజారిపోని, నువ్వు నిలబడు. నీ పక్కన సేవ చేసే సేవకుడు దిగజారిపోని, సేవలో నువ్వు నిలబడు. అలా నిలబడి ఎదరికెళ్తే ఏం జరిగింది? ఒక ఐగుప్తుని దేవుడు పంపించాడు. ఆ సమయంలో తన స్వార్థాన్ని చూసుకోకుండా దేవుడు సహాయం చేశాడు, దావీదు సహాయం చేశాడు. ఈ రాత్రి మాట్లాడుతున్నప్పుడు నీ స్వార్థం కాకుండా ఎదుటి వాళ్ళు మేలు కొరకు నువ్వు ఆలోచించగలిగితే దేవుడు నీ మేలు కొరకు ఆలోచిస్తాడు. ఈ రాత్రి ఒక్క నిమిషం ఆలోచించేద్దాం. దేవా, పక్క వాళ్ళు దిగజారిపోతే ఆత్మీయంగా నేను దిగజారిపోతున్నాను. రెండోది, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని మనసు ఎక్కడా లేదు ప్రభువా. ఎంతసేపు నేను బాగుండాలి, నా పరిస్థితులు బాగుండాలి, నా స్థితిగతులు బాగుండాలి, నా గృహం బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి. ఇదే ఆలోచన తప్ప నీ ప్రజల కొరకు, నీ స్వార్థ కొరకు, నీ పరిచర్య కొరకు, నీ దైవజనుడి కొరకు ఎక్కడ ఆలోచన లేదు ప్రభువా. ఎక్కడ ఆలోచన లేదు ప్రభువా. కానీ రాత్రి మాటలు వింటున్నప్పుడు నాకు అర్థమైంది ఒక్కటి, ఎవరు నిరుత్సాహపరిచినా, నా వెనక్కి ఎవరు తగ్గిపోయినా నీ కొరకు నేను నిలబడతానయ్యా. ఎన్ని సమస్యలు నేను నిలబడతా. రెండోది, దావీదు కలిగిన ఆ జాలి కలిగిన మనసునే నేను కలిగి ఉంటానయ్యా. ఎక్కడా కూడా దిగజారిపోకుండా నేను కష్టంలో ఉన్న ఎదుటి వాళ్ళ కష్టంలో నేను పాలు పుంపులు పొందుతానయ్యా. ఆ మనసు నేను కూడా నేర్చుకుంటా. మూడవది, నాకు సమయం వస్తుంది. ఈరోజు కష్టంలో ఉన్న మాట నిజమే, ఇబ్బందులో ఉన్న మాట నిజమే, పరిస్థితులు బాగా లేని మాట నిజమే. కానీ ఈ రాత్రి నాతో నీవు మాట్లాడావు. నా సమయం వచ్చే వరకు ఓపిక పడతా. నా కష్టాలు ఎలా పోతాయో నాకు తెలిసింది, నా సమస్యలు ఎలా పోతాయో నాకు అర్థమైంది, నా స్థితిగతులు, నా దుఃఖాన్ని నాట్యంగా ఎలా మార్చబోతున్నా నాకు అర్థమైంది. దేవా, వాళ్ళు హోప్ లేనప్పుడే నిన్ను నమ్మారే, నేను నమ్ముతున్నా. ఆ సమయం కొరకు ఎదురు చూస్తాను ప్రభా. నోవహు ఎదురు చూసినట్టుగా, అబ్రహాం ఎదురు చూసినట్లుగా, షారా ఎదురు చూసినట్లుగా, దావీదు ఎదురు చూసినట్లుగా నా టైం కొరకు నేను ఎదురు చూస్తాను ప్రభా అనుకుంటే నువ్వు మోకరించు. నీ కొరకు ఒక దైవజనుడిగా ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. దేవా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో దావీదు ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. దావీదు నమ్మి 600 మంది బయలుదేరారు, కానీ 200 మంది ఆగిపోయారు, 400 మంది ముందుకు సాగారు. మా జీవితంలో, ఆత్మీయ జీవితంలో మా పక్కింటి వారు మానేస్తే మేమందరం మానేస్తున్నాం. ఆత్మీయంగా నన్ను ప్రోత్సహించిన వారు మానేస్తే నేను మానేస్తున్నా. వాళ్ళు దిగజారిపోతే నేనే దిగజారిపోతున్నా. కానీ 200 మంది దిగజారిన వాళ్ళ లక్ష్యం గురువైపోయి, నా పక్క వాళ్ళు దిగజారిపోయిన నా లక్ష్యం గురువైపోయి, నా పక్క వాళ్ళు ఫెయిల్ అయినా నా గురి చదువు అయిపోయి, నా పక్క వాళ్ళు ఉద్యోగాన్ని కోల్పోయినా నేను ఉద్యోగం కొరకే నా గురి, నా సేవ అయిపోయి నా గురి, ఆత్మీయ జీవితంలో ఎదగడమే నా గురి. ఆ లక్ష్యాన్ని పెట్టుకుంటానయ్యా. దావీదు కలిగిన జాలి మనసును నా స్వార్థం కొరకు కాక, నా తోటి సహోదరుల పట్ల, దిగజారిపోతున్న వాళ్ళ పట్ల ఆత్మీయంగా బలపరచడానికి, ఆర్థికంగా చితికిపోయిన వారి కొరకు నా వంతు ప్రయత్నం చేయడానికి, నా వంతు సహాయం అందించడానికి దావీదు వంటి జాలి మనసు నాకు కూడా ప్రభువా. అలాగే ఈరోజు కష్టంలో ఉన్నా, ఈరోజు నష్టంలో ఉన్నా, ఈరోజు సమస్యలో ఉన్నా, అందరూ హేళన చేస్తున్నారు, అందరూ అవమానకరంగా మాట్లాడుతున్నారు నేను బాగుపడినాను, అందరూ హేళన చేస్తున్నారు నాకు పిల్లలు పుట్టరని, అందరూ అవమానకరంగా మాట్లాడుతున్నారు నువ్వు ఎప్పటికీ ఆర్థికంగా స్థిరపడలేవని, అందరూ హేళన చేస్తున్నారు నీ సేవ ఎదగదని. ఈ రాత్రి నీ సందేశం ద్వారా నాతో మాట్లాడిన దేవా, ఇది మొదలుకొని నా టైం వరకు ఎదురు చూస్తాను ప్రభువా. నాకంటూ ఒక టైం ఇచ్చావు, అంతవరకు నీ బలిష్టమైన చేతి కింద దేని మనసుకుడై ఉంటాను ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి, వాళ్ళ కష్టాలు తీర్చండి, వాళ్ళ సమస్యల నుంచి విడిపించండి. దావీదుకి ఎలాగైతే మార్గాన్ని తెరిచారో, ఈరోజు కష్టం గుండా వెళుతున్న వారికి ఇంకా ఎదురా ఏ పరిస్థితులు లేవు,
ఇంకా మా పరిస్థితులు అయిపోయినాయి అనుకున్న స్థితిలో ఐగుప్తుని ఎలా పంపించావు ప్రభువా, ఈరోజు వాళ్ళ సమస్యల నుంచి కూడా ఒక మార్గాన్ని చూపించబోతున్నందుకు నీకు స్తోత్రాలు. వాళ్ళకి మార్గాన్ని చూపించండి, ద్వారాన్ని తెరవండి, ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందించి, యాస్ నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు అని ప్రపంచానికి చాటి చెప్పేలాగా ఆ బిడ్డలు మీరు దీవించి, ఆ సేవలను దీవించి, అటువంటి ఆత్మీయులను బలపరచమని వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని తీర్మానం చేసుకుని ప్రార్థన చేసిన ప్రతి బిడ్డను, టీవీ ద్వారా వర్తమానం వింటున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి కూడి వచ్చిన బిడ్డలకును, టీవీ ద్వారా వర్తమానం విన్న బిడ్డలకును, తీర్మానం చేసుకున్న బిడ్డలకును తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరెవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.